ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో అందరూ సంక్రాంతి మంచిగా ఎంజాయ్ చేశారు కదా. సో మేము కూడా అండి సంక్రాంతికి అయితే షిరిడి వెళ్ళామన్నమాట. చూసారు కదండి, ఇది పాలిక బజార్ సికింద్రాబాద్. సో ఏంటి షిరిడి వెళ్తామని సికింద్రాబాద్ వచ్చామనుకుంటున్నారా? ఏం లేదండి, మాకు వందే భారత్ 2:30కి వచ్చింది. 2 hours ఇంకా మేము వెళ్ళే ట్రైన్కి అయితే తిరుపతి టు షిరిడి ఎక్స్ప్రెస్కి ఇంకా టైం ఉంది. ఏదన్నా షాపింగ్ చేద్దామని అక్కడ పాలిక బజార్కి అయితే వెళ్ళాం సికింద్రాబాద్. మేము వైజాగ్ నుంచి షిరిడి సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. షిరిడి వెళ్ళేటప్పటికి సండే మార్నింగ్ 10:30 అయింది. సో అలా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ మాకు దర్శనం వచ్చేసి 6 o'clock అండి, హారతి. సో ఆన్లైన్ బుక్ చేసుకో. రూమ్స్ వచ్చేసండి సాయి ఆశ్రమ్ భక్త నివాస్ లో తీసుకున్నమాట. సో మనం ఇలా దర్శనానికి 4:30 కల్లా టెంపుల్ దగ్గరికి వచ్చేయాలండి. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ చూసుకుని బాబా దర్శనానికి వెళ్ళడానికి కొంచెం మనకి 6 o'clock కదా. సో కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం ఫ్రంట్ ఉంటామన్నమాట. సో అలా అన్నీ చూసుకుని ఇలా షాప్ దగ్గర చూసుకుని అక్కడైతే సాంగ్స్ అది అక్కడ బాబా సాంగ్స్ అవి కచేరీ చాలా బాగా అనిపించింది అన్నమాట. సో మొత్తం సాయిమయమేనండి. షిరిడి అంటే సాయిమయం అంతే, ఆయన ఎక్కడ లేరు చెప్పండి. సో చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది షిరిడి ప్రయాణం అయితే. సో మాకు ఒక తెలిసిన ఆంటీ చెప్పారు ఏంటంటే, అంతా చూసుకున్నాక ఖండోబా టెంపుల్కి వెళ్ళండి అమ్మా అనేసి. సో ఈ టెంపుల్ యొక్క విశేషత ఏంటంటే, ఫస్ట్ బాబా విజిట్ చేసింది ఈ టెంపుల్కి ఏంటంటే షిరిడి వచ్చినప్పుడు అక్కడ మహల్సాపతి అని పూజారి గారు బాబాని స్వాగతం సాయి అని పిలిచారు. సో మొత్తం మన ఈ షిరిడి యాత్ర ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఖండోబా ఆలయాన్ని దర్శించుకోవాలంట. ఖండోబా ఆలయాన్ని దర్శించుకుని శనిశింగణాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో షేరింగ్ వెహికల్ అండి, పర్ పర్సన్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 200 మాట. షిరిడి నుంచి శనిశింగణాపూర్ వచ్చేసి 70 kilometers. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మేము వెళ్తున్న దారిలో అయితే ఇలా ఎద్దుతో ఇలా చెరుకు రసాన్ని అయితే తీస్తున్నారు. మహారాష్ట్రలో ఎక్కువ చెరుకు తోటలు ఎక్కువ అండి ఇక్కడ. సో మొత్తాన్ని అయితే శనిశింగణాపూర్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఫస్ట్ గేట్ అని మనకి నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో లోపలికి షిరిడి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం శనిశింగణాపూర్ కూడా విజిట్ చేస్తారండి. ఇది శనిదేవుని స్వయంభూ టెంపుల్ కాబట్టి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అండి ఇంపార్టెంట్. అక్కడ బయట ఫ్లవర్స్ అవి అమ్ముతారు, బట్ ఇక్కడ ఏంటంటే కల్తీ ఆయిల్ కూడా అమ్ముతారంట, చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఆయిల్ వచ్చేసి 50 రూపీస్ది 100కి అట్లా ఉంటుంది. మనకి నచ్చితే ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకుని రావచ్చు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆయిల్ అనేది ఒక లైన్లో వెళ్ళి కింద జాలీలు కనిపిస్తాయని నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. సో జాలీల్లో వేస్తారు. అలానే మనం డైరెక్ట్గా ఇలాగా స్వామివారి మీద వేయాలంటే 500 టికెట్ ఛార్జ్ ఉంటుందండి. సో అది తీసుకొని మనం డైరెక్ట్గా మనమే స్వామివారి మీద వేయొచ్చు. జాలీలో కూడా వేసింది డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి మీదే పైప్ లైన్ ద్వారా పడుతుందండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ నవగ్రహాల టెంపుల్ కూడా చాలా బాగుంది కదండి. సో ఇక్కడితో అయితే మా శనిశింగణాపూర్ ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్కి వెళ్ళామో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.